వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ టొమాటో మిరియాల రసం ఆర్ టొమాటో మిరియాల చారు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు పులుసు, సాల్ట్, టొమాటోలు, 2 కరివేపాకు రెబ్బలు, ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా నేను ఒక చిన్న గిన్నెలోకి వెల్లుల్లి రెబ్బలను మిరియాలను తీసుకొని దంచుకుంటున్నాను. కచ్చా పచ్చాగా దంచుకోవాలి, కోర్స్గా దంచుకోవాలి. మీరు మిక్సీ యూజ్ చేసినా పర్లేదు, కాకపోతే రోట్లో దంపుకుంటేనే మంచి ఫ్లేవర్ అండ్ అరోమా వస్తుంది రసంకి. ఇలా కచ్చా పచ్చాగా చాలు, మెత్తగా దంపుకో అవసరం లేదు. నేను ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి వేసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర పెద్ద రోల్ ఉంది, మళ్ళీ అదంతా వాష్ చేసుకోవాల్సి వస్తుందని. ఇలా ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని ఆ రోలు కుందు పెట్టి దంచుకుంటున్నాను. కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. ఇదిగోండి, ఇలా దంచుకుంటే సరిపోతుంది, మొత్తం నల్లగా అవసరం లేదు. ఇందాక మీకు చూపించిన టొమాటోలు కట్ చేసుకున్నాను ముక్కలుగా. దాంట్లోకి ఇప్పుడు దంచిన వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి మిశ్రమాన్ని వేసుకున్నాను. వేసుకొని దీనిలోకి ఒక 2 కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు వేసుకొని చేతికి గ్లౌస్ కానీ ఒక కవర్ కానీ వేసుకొని నలుపుకోవాలి. ఆ టొమాటో అంతా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి. ఇందులో మనం ఎట్లనో మిరియాలు, ఉప్పు వేసాం కాబట్టి నలిగిపోతుందండి టొమాటో. మీరు చేతికి గ్లౌజ్ ఏదైనా వేసుకోండి. మిరియాలు వేసాం కదా, చాలా ఘాటుగా ఉంటుంది, కారం వేస్తాయి చేతులు లేకపోతే. ఇలా నలుపుకోండి. లేకపోతే మీరు నలుపుకోలేకపోతే పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకున్నా సరిపోతుంది. ఇలా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్నాక దీనిలోకి కాస్త చింతపండు రసం వేసుకోవాలి. ఒక గరిటెడు పడుతుంది. మీరు రసం పోసుకునే గరిటెలు ఉంటాయి కదా, గుంట గరిటెలు, వాటితోని ఒక గరిటెడు పడుతుంది రసము, చింతపండు రసము వేసుకొని. మీకు ఒకవేళ ఇక్కడ పులుపు ఎక్కువ అవుతుంది అన్న డౌట్ ఉంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఎక్స్ట్రా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు వేసాను. ఆవాలు చిటపట్లాడాయి. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు రెబ్బలు, కాస్త ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకుంటాను. ఈ పోపు వేగిన తర్వాత ఈ పోపుని నేను తీసుకెళ్ళి ఇంతకుముందు మనం టొమాటో మిశ్రమాన్ని చేసుకున్నాం కదా, ఆ టొమాటో మిశ్రమంలోకి వేసుకుంటాను డైరెక్ట్గా. ఇది వేగింది, దీన్ని తీసి ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని గిన్నెని కాస్త ఆ టొమాటో కుక్ అవ్వాలి. కొంచెం కలుపుకుంటా కుక్ చేసుకోండి, ఎందుకంటే అడుగు పడుతుంది లేదా గిన్నె మాడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ మిశ్రమం ఉంది కదా దీంట్లోన. కాస్త కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి. దీంట్లోకి నేనేమీ నీళ్ళు యాడ్ చేయలేదు. ఇందాకలా మనం వేసుకున్న చింతపండు పులుసు తప్ప నేను వేరే ఏ నీళ్ళు యాడ్ చేయలేదు. ఇది ముందుగానే కాస్త కుక్ చేసుకుంటాను. కుక్ చేసుకొని, ఎందుకంటే టొమాటో నేను పచ్చిది వేసాను కదా, అది కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దాంట్లోకి నేను కాస్త నీళ్ళు యాడ్ చేసుకుంటాను. ఇది కుక్ అయింది. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకొని కలుపుకుంటాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్, ఇంకా నాకేమైనా చింతపండు రసం పడితే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి.
ఎక్కువసేపు మరగవసరం లేదు, ఒక పొంగులాగా రావాలి. పొంగులాగా వస్తే సరిపోతుంది, ఎందుకంటే టొమాటో ఆల్రెడీ కుక్ చేశాను కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాదండి. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది నాకు తెలిసి. ఇది చాలా బాగుంటుంది. మీకు జలుబు, దగ్గు, రొంప లాంటివి ఏమన్నా చేసినప్పుడు ఈ రసం పెట్టుకొని తాగి చూడండి, చాలా రిలీఫ్ ఉంటుంది. ఈ వర్షాకాలం బాగా పనిచేస్తుంది మీకు. దీనిలో నేను కాస్త పసుపు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇలా పొంగొస్తే సరిపోతుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. రసం రెడీ అయిపోయింది. వేడి అన్నంలో రసం వేసుకొని పక్కన వడియాలు పెట్టుకొని ఏదైనా ఫ్రై వేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇట్స్ ఏ కంఫర్ట్ మీల్ టు యువర్ స్టమక్. ట్రస్ట్ మీ, try the recipe, and thanks for watching. Have a nice day.